హాయ్! హలో! అందరికీ నమస్కారం. ఇవాళ మనం హోండా డ్రీమ్ యుగకి హాఫ్ బోర్ అంటే బోర్, హెడ్, వాల్వ్స్ పిస్టన్ సెటప్ అట్లాంటి టైమింగ్ చైన్ అట్లా వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజిన్ మొత్తం అంతా మంచిగా క్లీన్ చేసుకొని టైమింగ్ చైన్ అయితే వేసేసుకోండి. తర్వాత గైడ్ వీల్స్ ఏవైతే మనకి డ్రీమ్ యుగకి నియర్లీ 3 వీల్స్ అయితే ఉంటాయన్నమాట. బోర్‌లో ఒక వీల్ ఉంటుంది. మ్యాగ్నెట్ కవర్‌లో ఓ 2 వీల్స్ ఉంటాయి. వన్ మోర్ థింగ్ ఏంటే ముందుగా నోటీస్ చేస్తున్నాను ఏంటంటే, నా కెమెరా రికార్డ్ చేసే స్టాండ్ ఏదైతే ఉందో అది ఉయ్యాల జంపాలన్నట్టు ఊగుతుంది. దయచేసి కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. అడ్జస్ట్ అవుతారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ బోల్ట్‌కి కూడా కొద్దిగా ఇంజిన్ ఆయిల్ అనేది ఫ్లష్ చేసి ఫిక్స్ చేయండి. ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ మనం వేసిన తర్వాత అది ఎప్పటికో ఆయిల్ పంప్ అవుతుంది. కానీ ఈ బోల్ట్‌లు ఎరకల్లోకి ఆయిల్ అయితే వెళ్ళదు. మనం ఫ్రీగా బిగించుకోవాలనుకుంటే ఆయిల్ అయితే ఫ్లష్ చేయండి. నేను ఎట్లాగైతే బిగిస్తున్నానో యాస్ ఇట్ ఈజ్ అట్లా మీరైతే బిగిస్తే మీకు ఎటువంటి రాంగ్ డైరెక్షన్ అయితే లేదు. నన్ను యాస్ ఇట్ ఈజ్‌గా మీరు ఫాలో అయిపోవచ్చు. 200% చూసారు కదా! బిగించిన తర్వాత ఖచ్చితంగా మూవ్ అవ్వాలి. మూవ్ అయితేనే కరెక్ట్‌గా ఫిక్స్ అయినట్టు. అండ్ కమింగ్ టు ద ఆల్రెడీ నేను పిస్టన్ రింగ్స్ అయితే ఆల్రెడీ ఫిక్స్ చేసేసి పిస్టన్ అయితే రెడీ చేసేసాను. ఇన్ అనేది కార్బొరేటర్ వైపు ఉండాలి. ఔట్ అన్నది సైలెన్సర్ వైపు ఉండాలి. ఎగ్జాస్ట్ వైపు. పిస్టన్ రింగ్స్ ఎలా పెట్టాలి? ఏముంది భయ్యా పిస్టన్ రింగ్స్ ఆయిల్ రింగ్ ఒక వి మార్క్ వస్తుంది కటింగ్ అనేది. అది కిందకి పెట్టండి. అండ్ పల్చగా ఉన్న 2 రింగ్స్ కూడా అపోజిట్ డైరెక్షన్ పెట్టుకోండి. అంటే ఆహ్, ఎట్లా చెప్పాలి మీకు స్ట్రెయిట్ అండ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కొద్దిగా. అంటే మనం స్ట్రెయిట్‌గా నించున్నప్పుడు మనకి లెఫ్ట్, రైట్ 90 డిగ్రీస్, 90 డిగ్రీస్. అట్లానే టాప్ 1, టాప్ 2 కూడా అపోజిట్ 90 డిగ్రీస్, 90 డిగ్రీస్ పెట్టేసుకొని సరిపోయిద్ది. తర్వాత పిస్టన్ అన్నది ఆయిల్ కొద్దిగా ఫ్లష్ చేసి పిస్టన్ పిన్ పెట్టేసి పిస్టన్ లాక్ పెట్టుకోండి. పిస్టన్ లాక్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా క్లాత్ ఏమైనా పెట్టుకోండి. క్రాంక్ షాఫ్ట్ లోపలికి పోకుండా. పోతే మళ్ళా డబుల్ పని అయిపోద్దని దొరకదది. మళ్ళీ తలకాయ నొప్పి అయితది. మళ్ళా మ్యాగ్నెట్ పెట్టి తీయడం అట్లా ఉంటుంది. ఆల్రెడీ స్టడ్స్‌కి ట్యాప్ ఐ మీన్ డౌల్స్ ఉన్నాయి కాబట్టి బోర్ ప్యాకింగ్ అయితే వేసేసాను. ఇది ఆల్రెడీ గతంలో ఒక 2 మంత్స్ బ్యాక్ ఫుల్ బోర్ అంటే కంప్లీట్ ఇంజిన్ చేపించాడంట. కానీ అవతల వారి చేతి మహిమ మరేం చేస్తాం. పిస్టన్‌కైతే కంప్లీట్‌గా ఆయిల్ అయితే ఫస్ట్ చేసి ఆయిల్ అనేది రింగ్స్‌కి బాగా అప్లై చేయండి. ఎందుకంటే మనము కంప్రెషన్ చెక్ చేయడం కోసం ఫర్దర్ ఆయిల్ పంప్ అవుతుంది చెక్ చేయడం కోసం కిక్ కొడతాము. కొట్టినప్పుడు పిస్టన్ గనుక ఆయిల్ లేకపోతే గీతలొచ్చేస్తాయి. ఓకే. అట్లనే బోర్ ఇన్నర్ సర్ఫేస్ అంతా కూడా నీట్‌గా ఆయిల్ అప్లై చేసుకొని, బోర్ మంచిగా క్లీన్ చేసుకొని, బోర్ అయితే ఫిక్స్ చేసేయండి. కానీ ఒకటి గుర్తుంచుకోండి పిస్టన్ అనేది బోర్‌కి వెక్కించినప్పుడు రింగ్స్ అనేవి కాస్త ప్రెస్ చేయండి అటు ఇటు. కొద్దిగా రింగ్ చిన్న బెండ్ అయ్యి పొరపాటున మనం ఎక్కించేసామా టైట్‌గా ఎక్కుతుంది గానీ ఎక్కదు. బట్ ఎందుకని మంచిది ఆయిల్ వేయండి. ఆయిల్ ఫ్లష్ చేసి అటు ఇటు రింగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ సింపుల్‌గా ఎక్కేస్తుంది. లేదు భయ్యా నాకిలా ఎక్కించడం ఇబ్బందంటే పిస్టన్ ముందుగానే బోర్‌కి ఎక్కించుకొని డైరెక్ట్‌గా అలా పెట్టుకొని లాక్ వేసేసుకోండి. ఓకేనా? బోర్ ఎక్కించేసాం. ఇప్పుడు టైమింగ్ చైన్ అనేది ఆ బోర్ ఆహ్, కన్నంలోంచి తీసేసి కిందన అక్కడ ఒక గైడ్ వీల్ అని చెప్పాను కదా! బోర్‌కి ఇగో ఇదే గైడ్ వీల్. భయ్యా డ్రీమ్ యుగకి దొరకటం లేదు అని ఎవరు అంటే టైమింగ్ చైన్ కిట్ అనేది ప్యాషన్ ఎక్స్‌ప్రో తీసుకోండి. అది కొంచెం ప్రైస్ తగ్గుతుంది. అంటే హోండాదైతే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. కానీ 2 ఒకటే మోడల్ అన్నమాట. గైడ్ వీల్ ఏసేసి ఆ బోల్ట్ వేసేసి బోల్ట్‌కి కొద్దిగా అనాబండాస్ ఫిక్స్ చేసేయండి. ఇప్పుడు పిస్టన్ అనేది టైమింగ్‌లో పెట్టుకోండి. మ్యాగ్నెట్ పెట్టలేదు కాబట్టి పిస్టన్ కరెక్ట్‌గా ఫ్లాట్ సర్ఫేస్ పైకొస్తే మనకి కరెక్ట్‌గా టైమింగ్‌లో ఉన్నట్టు. ఎటువంటి నాన్ టైమింగ్ అయితే కాదు. ఆ రకంగా పెట్టుకోవచ్చు. లేదా మనకి ఇది ఉంది గదా! మ్యాగ్నెట్ పెట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు హెడ్ ఎక్కించేటప్పుడు హెడ్ ప్యాకింగ్ ఏసే ముందు డౌల్స్ వేసుకోవాలి. డౌల్స్ వేసేసుకొని, డౌల్స్‌ని బోర్‌లో కరెక్ట్‌గా సిట్టింగ్ జేసి, హెడ్ ప్యాకింగ్ కంప్లీట్‌గా అనబౌండ్ అప్లై చేయండి. భయ్యా అనబౌండ్ ఎందుకు అప్లై చేస్తారు? ఇన్ కేస్ ఏవైనా బోర్ అండ్ హెడ్ సర్ఫేస్ కనుక బాగోకపోతే, మనకి ప్యాకింగ్ ఏమైనా ఫెయిల్ అయితే అప్పుడు అనబౌండ్ కాపాడుతుంది. గమ్ లీక్ అవ్వకుండా కంప్లీట్‌గా ఆయిల్ అనేది పాస్ అవ్వకుండా బయటికి యూజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు హెడ్ వేసేస్తున్నాం. హెడ్ వేసినప్పుడు టైమింగ్ చైన్ గాడిలో ఐ మీన్ టైమింగ్ చైన్ దానికంటే సెపరేట్‌గా వే ఉంది కదా! ఆ వేలో బయటికి తీసేసి ఇట్లా స్క్రూ డ్రైవర్ పెట్టేసుకొని 4 బోల్ట్స్ కూడా వేసేసుకోండి. దీనికి రోగ్రామ్స్ గట్టా నేనేమి ఓపెన్ చేయలేదు. ఎందుకంటే అవి మార్చమని రాలేదు. కస్టమర్‌కి కొద్దిగా బడ్జెట్ తగ్గించమన్నారు. అయినప్పటికీ రోగ్రామ్స్ బాగానే ఉన్నాయి. సౌండ్ అది స్మూత్‌గా ఉంది. ఒరిజినల్ బండి ఎట్లా ఉంటుందో కొత్త బండి అట్లా. అట్లా 4 బోల్ట్స్ కూడా సారీ నట్స్ వేసుకొని, వాచెస్ వేసుకొని టైట్ చేసుకొని మనకి ఆ టైమింగ్ చైన్ ఉన్న ప్లేస్‌లో ఆ బ్లాక్‌లో మనకి పొడవాటి బోల్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఆ 2 బోల్ట్స్ కూడా వేసేసుకొని, అవి కూడా ఫుల్ టైట్ అయితే చేసేసుకోండి. అపోజిట్ టైట్ చేసిన తర్వాత ఫుల్ టైట్ చేసుకోండి. ఇప్పుడు టైమింగ్ వీల్ ఎలా పెట్టాలి? క్యామ్ షాఫ్ట్ కటింగ్ అనేది లెవెల్‌గా పెట్టి వీల్ కూడా ఇలా ఉండాలన్నమాట. మనకి కటింగ్ కనిపిస్తుంది కదా! ఆ కటింగ్ అనేది తిన్నంగా పైకుండాలి. ఆ 2 హోల్స్ కూడా కరెక్ట్‌గా లెవెల్‌కి రావాలి. మీకు చూపిస్తాను మళ్ళీ క్లారిటీగా అర్థమయ్యేలా మళ్ళీ చూపిస్తాను. చూడండి.
ఈలోపు మన ఛానల్ గనుక మీరు కొత్తగా అసలు సబ్స్క్రైబ్ చేయండి. చాలా వరకు ఇంజిన్ రిస్టోరేషన్ మనం చేసాము. మన ఛానల్‌లో ప్లే లిస్ట్‌లో చెక్ చేయండి. సెపరేట్‌గా ప్లే లిస్టే ఉంది. ఇంజిన్ రిస్టోరేషన్ అని చెప్పేసి. ఇప్పుడు ఆ టైమింగ్ పెట్టే ముందు ఇక పంప్ రబ్బర్, స్ప్రింగ్ ఆ పిన్ మొత్తం అన్నీ కూడా కొత్తవేస్తున్నాం. ఎందుకంటే ఆ మూవింగ్ అనేది కరెక్ట్‌గా ఉంటేనే మనకి ఇంజిన్ స్మూత్‌నెస్ సౌండ్ అయితే ఉంటుంది. ఏమాత్రం కక్కుతి పడినా చాలా ఇబ్బందయితదనమాట. సో, వేసేసాం. పిస్టన్ వేసేసాం. అంటే పంప్ రబ్బర్, స్ప్రింగ్ బ్లాక్‌లోకి పెట్టేసి ఆయిల్ కొద్దిగా ఫ్లష్ చేసి కింద అనాబోండ వేసి ఫుల్ టైట్ అయితే చేసేయండి. అదేం చేస్తుందంటే మనకి చైన్ టెన్షనర్ అయితే దీనికి లేదు కదా! సో, ఇది చైన్ టెన్షనర్ అనమాట దీనికి. మన గ్లామర్‌కి పెద్ద పెద్ద వెహికల్ చైన్ టెన్షన్ ఉంటుంది కదా! సో, ఇది. ఇప్పుడు క్రాంక్ షాఫ్ట్‌కి చాబీ ఉంది కాబట్టి నో ఇష్యూ. లేకపోతే చాబీ పెట్టి ఈ మ్యాగ్నెట్‌కి ఒక గాడి ఉంది కదా! ఆ గాడి కరెక్ట్‌గా చూసుకొని మ్యాగ్నెట్ అలా ఫిక్స్ చేయండి దానికి. దీనికేంటంటే బ్యాక్ సైడ్ ఒక బేరింగ్ ఉంటుందన్నమాట. ఆ బేరింగ్ మ్యాగ్నెట్‌కే ఉంది. సో, నో ఇష్యూ నేను తీయలేదన్నమాట. అట్లా ఉంచేసా. సో, ఇది వేసేసుకున్నాం. ఇప్పుడు టైమింగ్‌ని అట్లా పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం బోర్ అన్నది టైమింగ్‌లో పెట్టాం. కానీ బోర్ అలా తెలియకపోతే ఎట్లా అంటే ఇగో ఈ మ్యాగ్నెట్‌కి ఒక టీ ఉంది గదా! టీ అన్నది ఇంజిన్‌కి ఒక యారో మార్క్ ఉంది. యారో మార్క్ రావాలి. కానీ చూసారు కదా! ఇక్కడ ఆ పిస్టన్ అంటే పంప్ రబ్బర్ పెట్టేసరికి వీల్ మీద వీల్ తిరిగిపోయింది. ఇప్పుడు మళ్ళా వీల్ అనేది సెట్ చేసుకోవాలి. చూడండి మళ్ళా చూపిస్తాను చూడండి. మ్యాగ్నెట్‌కి టీ అని ఒక గాడి కనిపిస్తుంది చూసారు కదా! అక్కడ ఇంజిన్ కరెక్టే ఉండాలి. ఇప్పుడు చూడండి 2 కూడా లెవెల్ హోల్స్ అనేవి లెవెల్‌గా రావాలి. లెవెల్‌గా వస్తే మనం కరెక్ట్‌గా టైమింగ్‌లో పెట్టినట్టు టైమింగ్‌లో పెట్టేసి టైమింగ్ బోర్డ్ వేసేసుకోండి. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం హోండా డ్రీమ్ యొక్క ఒక పిస్టన్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, టైమింగ్ ఎట్లా పెట్టుకోవాలి అండ్ అన్నీ కూడా చెప్పాను కదా! మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది. అట్లానే మన ఛానల్ గనుక మీరు కొత్తగా అసలు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో, ఇలా మొత్తం బిగించిన తర్వాత ఇంజిన్ ఆయిల్ వేసి పంప్ తోడుతుందో లేదో చెక్ చేసిన తర్వాత హెడ్ క్యాప్ వేసి మళ్ళా ఓపెన్ చేసి ట్యాపెట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి. ట్యాపెట్స్ అనేవి సైడ్ షేక్ ఉండాలి కానీ అప్ అండ్ డౌన్ షేక్ ఉండకూడదు. అప్ అండ్ డౌన్ షేక్ అస్సలు ఉండకూడదండి. సైడ్ షేక్ చిన్నదుంటే చాలు. స్మూత్‌గా ఉంటుంది బండి. టైమింగ్ కరెక్ట్‌గా ఉంటుంది. సింగిల్ కిక్‌కే స్టార్ట్ అవుతుంది బండి. సో ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తున్నా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ క్రియేటివ్ వర్కర్స్ అండ్ హావ్ ఎ నైస్ డే గైస్. చెప్పడం మర్చిపోయాను. మన ఇన్‌స్టా అకౌంట్ ఫాలో చేసి మన యూట్యూబ్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.